పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పత్తి కొనుగోలు నిలిపివేయడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పత్తి రైతులకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమాదకర్తో పాటు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ముందున్నటువంటి రాజీవ్ రహదారి పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. గంట పాటుగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రాజీవ్ రహదారి పైన పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడులిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కూడా తుఫాను కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొని చేతికి వచ్చినటువంటి పంటను అమ్ముకుందాం అనే నేపథ్యంలో ఇలా కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టిన దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందంటే కూడా సిగ్గుచేటంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పాలనలో రైతులను కళ్ళలో పెట్టుకొని చూసుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ను రైతులంతా కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వివరించడం జరిగింది. వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించి పత్తి రైతులను ఆదుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.